హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. అండ్ నేనైతే చాలా బాగున్నాను. అండ్ వీడియో ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో మనం మీషో నుంచి ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా రిటర్న్ చేయాలి, ఏంటి ఇదంతా తెలుసుకున్నాను కదా. అండ్ నేను అప్పుడు చెప్పాను కదా, ఒక ప్రోగ్రామ్ గురించి అయితే మీకు చెప్తాను, ఎలా మనీ వస్తాయి ఏంటి అని. సో ఆ ప్రోగ్రామ్ గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రాంలో మనం ఎలా సైన్ అప్ అవ్వాలి, ఆ ప్రోగ్రామ్ అసలు ఎలిజిబిలిటీ ఏంటి, సైన్ అప్ అవ్వడానికి మనకి ఎలిజిబిలిటీ ఏంటి ఆ ప్రోగ్రాంలో, అండ్ ఆ ప్రోగ్రామ్ వల్ల మనకి కమిషన్ ఎలా వస్తుంది మీషోలో, అండ్ ఎంత కమిషన్ వస్తుంది, ఈ టాపిక్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే అసలు మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్. మనకి మీషోలో 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, అఫిలియేట్ ప్రోగ్రామ్ ఒకటి, స్టార్ ప్రోగ్రామ్ ఒకటి. మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ ఏదైతే చేస్తున్నారో, ఇన్స్టాలో అవనివ్వండి, యూట్యూబ్లో అవనివ్వండి, టెలిగ్రామ్ అని వాట్సాప్ ఛానల్స్ కూడా ఇప్పుడు క్రియేట్ చేసి చేస్తున్నారు. అది ఏంటంటే, మీషో నుంచి ప్రొడక్ట్స్ తీసుకోవడం, వాటిని ఏమంటారు ప్రమోట్ చేయడం. ప్రమోషన్ అంటే జస్ట్ ఆ ప్రొడక్ట్ రివ్యూ ఇవ్వడం, అండ్ ఆ లింక్స్ వాళ్ళ ఎవరైతే ఏమంటారు ఫాలోవర్స్ అవ్వండి, సబ్స్క్రైబర్స్ అవ్వండి, వాళ్ళతో షేర్ చేసుకోవడం. అవి లింక్స్లా చేసి వాటిని షేర్ చేసుకోవడం. సో ఇది వచ్చి అఫిలియేట్ ప్రోగ్రామ్. ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ చేసేది అఫిలియేట్ ప్రోగ్రామ్. అండ్ స్టార్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ స్టార్ ప్రోగ్రామ్? స్టార్ ప్రోగ్రామ్ ఏంటంటే, మనకి సెల్లర్స్, మనకి మీషోలో మనం కొనడమే కాదు, అమ్మడం కూడా చేయొచ్చు. మనం ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తాం, శారీ బిజినెస్, అది ఇంటి దగ్గర చేసే వాళ్ళు ఏంటంటే, మనం మీషోలో కూడా వాటిని సేల్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి స్టార్ బిజినెస్. సో స్టార్ బిజినెస్ కంప్లీట్లీ ఓన్లీ ఫర్ సెల్లర్స్. మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్ ఏంటంటే, కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి. సో ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్కి ఎలా సైన్ అప్ అవ్వాలి, అండ్ ఎలిజిబిలిటీ ఏంటనేది నెక్స్ట్. అండ్ ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్కి ఎలా సైన్ అప్ అవ్వాలంటే, నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను ప్రతిదీ. మనకి నార్మల్గా క్రోమ్లోకి వెళ్ళి మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పి కొట్టంగానే మనకి ఏదైతే ఉంటుందో మొత్తం టోటల్ దాని గురించి ఫుల్ బయోడేటా అయితే వచ్చేస్తుంది. సో అందులోకి వెళ్ళి మనం నార్మల్ మన ఫోన్ నెంబర్తో సైన్ అప్ అవ్వడమే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా సైన్ అప్ అవ్వడం వల్ల మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్తో సైన్ అప్ అవ్వకుండా మనం చెయ్యొచ్చా, మీషో ప్రొడక్ట్స్ లింక్స్ పంపించవచ్చు అంటే ఎస్ పంపించవచ్చు, బట్ కమిషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నేను ఇన్ని రోజులు ఈ ప్రోగ్రామ్తో టైఅప్ అవ్వకుండా నేను నార్మల్గా లింక్స్ అనేవి షేర్ చేశాను, బట్ అయిన తర్వాత డిఫరెన్స్, అవ్వకముందు డిఫరెన్స్ కూడా నాకు చాలా అంటే చాలా తెలిసింది. సో ఫస్ట్ అయితే మనం సైన్ అప్ అయిపోవాలి. సైన్ అప్ అయిపోయిన తర్వాత సైన్ అప్ అవ్వాలంటే దీని ఎలిజిబిలిటీ. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటనేది చూద్దాం. మీషోలో అఫిలియేట్ ప్రోగ్రామ్కి కానీ, అండ్ నేను నెక్స్ట్ ఇంకొక యాప్ గురించి కూడా చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ యాప్ కానీ ఎలిజిబిలిటీ ఏంటంటే, మనకి అయితే ఇన్స్టాలో అయినా 2000 ఫాలోవర్స్ ఉండాలి, ప్లస్ యూట్యూబ్లో మనకి 500 సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్గా ఉండాలి. మినిమం 500 సబ్స్క్రైబర్స్ అండ్ 2000 ఇన్స్టా ఫాలోవర్స్ ఉండాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఓన్లీ మీషోలోనే ఉందా అంటే, ఓన్లీ మీషోలోనే కాదు, ప్రతి వెబ్సైట్కి ఉంటుంది. అమెజాన్కి ఉంది, తర్వాత వచ్చి ఫ్లిప్కార్ట్కి ఉంది, అమెజాన్ అసోసియేట్స్ అని చెప్పి ఉంటుంది అమెజాన్కి, అండ్ మీషోలో వచ్చి మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్. ఇలా ప్రతి బ్రాండ్కి ఉంది, బట్ ఎవరికి తెలీదు. నాకు వచ్చి మీషో గురించి ఫుల్ క్లారిటీగా తెలుసు, మిగిలిన వెబ్సైట్స్ అంత తెలీదు. సో అది మీ ఎలిజిబిలిటీ వచ్చి మినిమం 2000 సబ్స్క్రైబర్స్ ఇన్స్టాలో ఉండాలి, 500 అదే 2000 ఫాలోవర్స్ ఇన్స్టాలో ఉండాలి, 500 సబ్స్క్రైబర్స్ వచ్చి యూట్యూబ్లో ఉండాలి. సో ఇది వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు మనం కమిషన్ ఎలా ఉంటుంది అయితే చూసేద్దాం. కమిషన్ మనకి ఇందులో ఏంటంటే, కమిషన్ ఎలా ఇస్తారంటే, క్యాటలాగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, నాన్ క్యాటలాగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి మనం. నార్మల్గా ఏంటంటే, మీషో ఈ ప్రోగ్రాంలో టైఅప్ అవ్వని వాళ్ళకి మొత్తం నార్మల్గా కనిపిస్తుంది, బట్ టైఅప్ అయిన వాళ్ళకి ఎలా కనిపిస్తుందో నేను పక్కన స్క్రీన్ మీద ఇస్తాను. అంటే నేను టైఅప్ అయ్యాను కాబట్టి నాకు ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాను. టైఅప్ అవ్వని వాళ్ళు కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పాను కదా. లింక్స్ వాళ్ళ ఫాలోవర్స్కి వాళ్ళకి షేర్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఆ లింక్తో వాళ్ళు బై చేసుకుంటే మనకి కమిషన్ అయితే వస్తుంది. బట్ టైఅప్ అయితే ఏంటి, టైఅప్ అవ్వకపోతే ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే, టైఅప్ అయిన దాని క్యాటలాగ్ ప్రొడక్ట్స్కి మనకి 9% కమిషన్ అయితే వస్తుంది మీషో ద్వారా. నాన్ క్యాటలాగ్ ప్రొడక్ట్స్కి 0.5% అయితే వస్తుంది. 0.5 నుంచి 5% అలా ఉంటుంది, కానీ మ్యాక్సిమం చాలా తక్కువ వస్తుంది నాన్ క్యాటలాగ్ ప్రొడక్ట్స్కి. క్యాటలాగ్ ప్రొడక్ట్స్కి ఎక్కువ వస్తాయి. మరి అది ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే, మనం ఎప్పుడైతే మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్లో టైఅప్ అవుతామో,
సో అయినప్పుడు ఏంటంటే మొత్తం మనకి ఆ ప్రొడక్ట్స్ దగ్గర ఎఫిలియేట్ 9% కమిషన్, ఎఫిలియేట్ 9% కమిషన్ అని చెప్పి మొత్తం మీషో మనం ఓపెన్ చేయగానే ఇప్పుడు శారీ సెక్షన్కి వెళ్ళామంటే శారీస్లో ఏ శారీకి అయితే వాడు ఇస్తున్నాడో కమిషన్ 9% ఇస్తున్నాడో క్యాటలాగ్ ప్రొడక్ట్ దానికి అక్కడ మనకి చూపిస్తుంది. సో ఆ ప్రొడక్ట్ మనం తీసుకొని దాన్ని మనం ఏమంటారు రివ్యూ చేసి ప్రమోట్ చేసి దాన్ని మనం లింక్ షేర్ చేసి ఆ ప్రోడక్ట్ని ఎవరైనా బై చేస్తే మనకి ఆ ప్రోడక్ట్ ద్వారా ఎక్కువ కమిషన్ అనేది వస్తుంది. రెగ్యులర్గా మనం ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మీద కూడా వస్తుంది, బట్ 9% కమిషన్. ఇప్పుడు ఒక 10 రూపీస్ ఉంది, 10 రూపీస్కి ఆ ప్రొడక్ట్ బై చేస్తే మనకి 10 రూపీస్ కమిషన్ వస్తుంది. 10% అంటే 10 రూపీస్ వస్తుంది, 9% అంటే 9 రూపీస్ వస్తుంది. అదే 0.5% అంటే 5 పైసా వస్తుంది, 50 పైసా వస్తుంది. సో 50 పైసా ఎక్కడ, 9 రూపీస్ ఎక్కడ? సో అది మనం అఫిలియేట్ అవ్వడం వల్ల, టైఅప్ అవ్వడం వల్ల 9% కమిషన్ వస్తే అవ్వకపోవడం వల్ల 0.5% వస్తుంది. అండ్ మనకి అవ్వకపోవడం వల్ల ఏదైతే క్యాటలాగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మనం డిఫరెన్షియేట్ చేయలేం. ఓన్లీ మనం టైఅప్ అయితేనే మనకి అవి తెలుస్తుంది. అఫిలియేట్ అని చెప్పి మనకి ప్రతి అంటే ఆ క్యాటలాగ్ ప్రొడక్ట్స్కి ప్రతి ప్రోడక్ట్కి చూపించింది. సో ఆ ప్రోడక్ట్ తీసుకొని మనం చేయడం వల్ల మనకి ఈజీగా వాటిని డిఫరెన్షియేట్ చేయగలం, ఏవైతే క్యాటలాగ్ ఏవైతే నాన్ క్యాటలాగ్. సో దీనివల్ల మనం కమిషన్ కూడా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. ఆ ప్రొడక్ట్స్ తీసుకొని రివ్యూ చేసి అవి మనం మన ఫాలోవర్స్కి ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ కమిషన్ అయితే వస్తుంది. అండ్ ఓకే, ఇప్పుడు మనకి కమిషన్ కూడా తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఈ లింక్స్ అనేవి ఎక్కడ షేర్ చేయాలి అనేది ఇంకో డౌట్ ఉంటుంది మనకి. ఈ లింక్స్ ఎక్కడ పెట్టాలి, ఇవి మన ఫాలోవర్స్కి ఎలాగా పంపించాలి ఏంటి అని. ప్రతి కంటెంట్ క్రియేటర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్కి ఒక ఛానల్స్ ఉంటాయి. వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఇన్స్టా ఛానల్ అవ్వచ్చు, ప్రతి ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో అండ్ ఈ లింక్ ఎలాగా మనం క్రియేట్ చేయాలి. ఈ లింక్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ తీసుకొని రివ్యూ చేసినా ఆ ప్రోడక్ట్ మనకి కొన్ని యాప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ విష్లింక్ యాప్ ఉంది, ఎర్న్కరో యాప్ ఉంది, లేలా యాప్ ఉంది. సో నాకు తెలిసి ఈ 3 యాప్స్ ఉన్నాయి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న యాప్స్. మోస్ట్ ఎక్కువ యూజ్ చేసేది విష్లింక్ అని నేను అనుకుంటున్నాను. నేను యూజ్ చేసింది అయితే విష్లింక్. నేను ఆ యాప్ గురించి ఫుల్ క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇలా యాప్స్ ఉంటాయి. విష్లింక్, ఎర్న్కరో కూడా కొంచెం బాగా యూజ్ చేస్తారు. అండ్ లేలా ఇది వచ్చి కొంచెం రీసెంట్గా వచ్చినట్టుంది, నాకు అంత ఈ యాప్ గురించి తెలియదు. సో ఇలా యాప్స్ ఉంటాయి. మనం ఏదైతే ముందు ఈ యాప్స్లో కూడా సైన్ అప్ అవ్వాలి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మనం ఈ యాప్లో షేర్ చేయడం వల్ల మనకు ఒక లింక్ అయితే యాప్ వాడిస్తారు. అండ్ ఈ యాప్కి మనకి ఏదైతే బ్రాండ్స్ ఉంటాయో మింత్రా, ఫ్లిప్కార్ట్, మీషో, ఇంకా నైకా, H&M, ఏజియో, సో ఇలా ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో వాటన్నిటితో యాప్ వాడైతే టైఅప్ అయిపోతాడు. సో దానికి మనకు సంబంధం లేదు. జస్ట్ మనం ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్ అది ఎనీ వెబ్సైట్, ఏ వెబ్సైట్, నాట్ ఓన్లీ మీషో, ఎనీ వెబ్సైట్, అండ్ ఆ కమిషన్ ఎలా వస్తుంది ఏంటి మొత్తం ఆ యాప్లో అయితే ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను కదా. సో ప్రోడక్ట్ తీసుకుంటాము, ఆ లింక్ మనం ఇక్కడ షేర్ చేయడం వల్ల మనకి ఈ యాప్ వాడు ఒక లింక్ ఇస్తాడు, ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఒక లింక్ ఇస్తాడు. ఆ లింక్ మనం వాళ్ళతో షేర్ చేసుకుంటే, ఎవరైతే ఇప్పుడు మనం ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉంటారో సో వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి బై చేస్తే మనకి కమిషన్ వస్తుంది. సో మనం ఇప్పుడు మీషోలో వెంటనే ప్రోడక్ట్ రివ్యూ చేస్తే మీషో లింక్ ఇచ్చడం వల్ల మనకు కమిషన్ రాదు, డెఫినెట్గా అలా రాదు. మనకి ఇటు మీషో అఫిలియేట్ ప్రోగ్రాంలో అయినా సరే, ఇక్కడైనా సరే మనం ఏదైతే తీసుకున్నామో ఆ లింక్ని అయితే మనం అక్కడ యాడ్ చేసుకోవాలి అఫిలియేట్ ప్రోగ్రాంలో. సో అప్పుడు మీషో వాడి నుంచి కమిషన్ వస్తుంది, ఇక్కడ లింక్లో యాడ్ చేస్తే లింక్ దగ్గర అదే ఈ యాప్ నుంచి కూడా మనకు కమిషన్ వస్తుంది. 2 ways, 2 వైపుల నుంచి మనకు కమిషన్ అయితే వస్తుంది. సో ఆ 2 చేయలేం, ఒకటే చేయగలం అన్న వాళ్ళు మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్లో టైఅప్ అయ్యి ఆ ప్రొడక్ట్స్ తెచ్చి ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. సో ఏమంటారు ఆ ప్రొడక్ట్స్ రివ్యూ చేసేసి ఆ లింక్ ఏదైతే ఉందో ఇక్కడ షేర్ చేసి ఆ లింక్ని మనం మన ఫాలోవర్స్కి ఇస్తే సో దాని ద్వారా వాళ్ళు బై చేస్తే మనకి ఏంటంటే కమిషన్ అయితే వస్తుంది. సో ఇది ఒక వే. నేను ఎక్కువ చేసేది ఈ వేనే. నేను రెండిట్లో చేయలేను, నాకు ఇంట్లో బుడ్డోడు ఉన్నాడు కాబట్టి నేను రెండిట్లో చేయలేను, ఒక దాంతోనే. కాకపోతే అది టైఅప్ అయ్యాను కానీ దాంతో ఎక్కువ చేయను. ఓన్లీ ఇప్పుడు నేను ఏదైతే యాప్ అన్నానో సో ఆ యాప్ నుంచే ఎక్కువ నేను కమిషన్ అంటే మనకి ఎక్కువేం వచ్చేది, కొంచెం మరి కనీసం మన ఖర్చులకైనా వస్తాయి కదా. ఏమీ రూపాయి కూడా లేకుండా ఉండేదానికన్నా కనీసం ఒక 1000 వచ్చినా 500 వచ్చినా ఎంతో కొంత వచ్చినట్టే కదా ఇంట్లో కూర్చొని. సో అది
సో ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలిసిద్ది కదా. ఎవరైనా ఇలాగా ప్రొడక్ట్స్ తీసుకొని రివ్యూ చేసేవాళ్ళు ఇప్పటి వరకు ఏమీ ఎర్న్ చేయట్లేదు, యూట్యూబ్ నుంచే వస్తాయి అనుకొని ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. సో అలా కాదండి, మనకి అదే బ్రాండ్స్ నుంచి కూడా వస్తాయి, మీషో అలాంటి బ్రాండ్స్ నుంచి కూడా వస్తాయి. సో ఈ వీడియో అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి, తెలిసిద్ది. అండ్ నెక్స్ట్ నేను ఆ యాప్ గురించి అయితే ఫుల్ క్లారిటీతో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బాయ్ బాయ్.